హాయ్ అండి. అందరికీ నమస్కారం. ఈరోజు మీకోసం ఒక కథ. కథలో కొలితే ఉదయం లేత సూర్యకిరణాలు కిటికీలోంచి లోపలికి వచ్చి సాహితీ మొహం మీద పడుతున్నాయి. అయినా ఆమెకు మెలకువ రాలేదు. వెచ్చని దుప్పట్లో ఇంకా ముడుచుకుని పడుకుంది. అంతలో సాహితీ, లేవమ్మా, సమయం 7 అవుతుంది చూడు, నీకు ఇష్టమైన ఫిల్టర్ కాఫీ తెచ్చాను అంటూ తల్లి పార్వతి ప్రేమగా నిద్రలేపింది. కళ్ళు నలుపుకుంటూ లేచిన సాహితీ తల్లి చేతిలోంచి కాఫీ కప్పు తీసుకుని చిన్నగా నవ్వింది. పక్కనే న్యూస్ పేపర్ చదువుతున్న తండ్రి రామచంద్రరావు, నా బంగారు తల్లికి నిద్ర సరిపోయినట్లు లేదు పార్వతి, కాసేపు పడుకొనివ్వకపోయావా అన్నాడు గారాబంగా. అది సాహితీ పుట్టినిల్లు. రామచంద్రరావు పార్వతి దంపతులకు ఆ మొక్కతే సంతానం. అల్లారు ముద్దుగా ఎలాంటి లోటు లేకుండా పెంచారు. కాలు కింద పెట్టనివ్వకుండా కంటికి రెప్పలా చూసుకున్నారు. సాహితికి వంటగదిలోకి వెళ్ళి పని చేయవలసిన అవసరం ఎప్పుడూ రాలేదు. ఆమెకి ఏది కావాలన్నా క్షణాల్లో ఆమె ముందు ఉండేది. స్నేహితులతో సరదాగా తిరగటం, చదువుకోవటం, ఇంట్లో అందరితో నవ్వుతూ గడపటం, ఇదే సాహితీ ప్రపంచం. ఆ మనసు చాలా సున్నితమైంది. ఎవరైనా చిన్న మాట అన్నా తట్టుకునేంత మృదువైన మనస్తత్వం ఆమెది. రోజులు గడిచాయి. సాహితీ డిగ్రీ పూర్తి చేసింది. ఇంట్లో పెళ్లి సంబంధాలు చూడడం మొదలుపెట్టారు. చాలా సంబంధాలు చూసిన తర్వాత కార్తిక్ సంబంధం ఖాయమైంది. కార్తిక్ సాఫ్ట్వేర్ ఇంజనీర్. చూడ్డానికి చాలా అందంగా, ప్రశాంతంగా ఉంటాడు. మాట తీరు కూడా ఎంతో మర్యాదగా ఉంటుంది. పెళ్లి చూపుల్లోనే కార్తిక్, సాహితీ ఒకరినొకరు ఇష్టపడ్డారు. ఇద్దరు ఆలోచనలు కలిశాయి. కార్తిక్ తండ్రి చిన్నప్పుడే చనిపోవటంతో అతని తల్లి రాజలక్ష్మి పెంచి పెద్ద చేసింది. రాజలక్ష్మి మొదటి నుంచి కొంచెం గడుసు మనిషి. కుటుంబ భారం ఒంటరిగా మోయటం వల్ల కావచ్చు, ఆమెలో ఒక రకమైన కఠినత్వం, ఆధిపత్య ధోరణి పెరిగాయి. ప్రతిదీ తన కన్ను సన్నాలోనే జరగాలి. తను గీసిన గీత ఎవరు దాటకూడదనుకునే మనస్తత్వం ఆమెది. పెళ్లి చూపుల సమయంలోని రాజలక్ష్మి మాటల్లో ఆ కాఠినం రామచంద్రరావు గమనించాడు. మా వాడికి అన్ని సమయానికి అమరిపోతాయి. ఇల్లు చాలా పద్ధతిగా ఉండాలి. నా కోడలు అన్నీ ఓపిగ్గా చేసుకున్న అమ్మాయి ఉండాలి అని పరోక్షంగా తన షరతులు ముందుంచింది. కానీ కార్తీక్ ప్రవర్తన, అతని మంచితనం చూసి తన కూతుర్ని బాగా చూసుకుంటాడన్న నమ్మకంతో రామచంద్రరావు ఈ పెళ్లికి అంగీకరించాడు. పెళ్లి చాలా ఘనంగా జరిగింది. బంధుమిత్రుల కోలాహలం, వేదమంత్రాల ఘోష మధ్య సాహితీ మెల్లు కార్తీక్ 3 ముళ్ళు వేశాడు. ఆ క్షణం సాహితీకి ఒక పక్క కొత్త జీవితం మొదలవుతుందన్న ఆనందం, మరో పక్క పుట్టింటిని వదిలి వెళ్ళాలన్న బాధ రెండు కలిగాయి. అప్పగింతల సమయం రానే వచ్చింది. రామచంద్రరావు, పార్వతి కన్నీరు మున్నీరుగా ఏడ్చారు. నా కూతురు చాలా సున్నితమైందండి. దానికి లోకం తెలియదు. ఏ తప్పు చేసినా మీ ఇంటి ఆడపడుచులాగా క్షమించండి, సర్దుకపోండి అని రాజలక్ష్మి చేతులు పట్టుకుని బతిమలాడు రామచంద్రరావు. రాజలక్ష్మి పైకి నవ్వుతూనే, అలాగేనండి, మీ అమ్మాయిని నా కన్న కూతురులా చూసుకుంటాను అని మాట ఇచ్చింది. కానీ ఆమె కళ్ళల్లో ఒక రకమైన ఆధిపత్యం మెరుపు ఉంది. కార్తిక్ మాత్రం సాహిత్ తండ్రి చేతులు పట్టుకుని, మీకు ఇలాంటి బెంగ పెట్టుకోకండి మామగారు, సాహితీ బాధ నాది, తన కంట తడి రానివ్వను అని భరోసా ఇచ్చాడు. ఆ మాటలతో సాహితీకి కొన్నంత ధైర్యం వచ్చింది. అత్తగారింట్లో అడుగుపెట్టిన మొదటి రోజు కుడికాలు లోపల పెట్టి పాల పొంగు చూసి గృహప్రవేశం చేసింది సాహితీ. ఇల్లు చాలా పెద్దది. అలంకరణ అంతా పాత పద్ధతిలో ఉండి కాస్త గంభీరంగా అనిపించింది. పుట్టింట్లో లాగా ఇక్కడ స్వేచ్ఛగా నవ్వడానికి కూడా సాహితీకి భయం వేసింది. బంధువులంతా వెళ్ళిపోయాక ఇంట్లో కార్తిక్, రాజలక్ష్మి, సాహితీ మాత్రమే మిగిలారు. మరుసటి రోజు ఉదయం అలవాటు ప్రకారం సాహితీ 8 గంటల వరకు నిద్రపోయింది. సడన్గా తలుపు మీద గట్టిగా చప్పుడు వినపడడంతో ఉలిక్కిపడి లేచింది. తలుపు తీసి చూస్తే ఎదురుగా రాజలక్ష్మి సీరియస్గా నిలబడి ఉంది. ఏమ్మ సాహితీ, ఇంకా నిద్రేనా? మీ పుట్టింట్లో అయితే మధ్యాహ్నం వరకు పడుకుంటావేమో, కానీ ఇక్కడ కుదరదు. మా ఇంట వంట ఆడపిల్లలు సూర్యోదయానికి ముందే లేవాలి.
ఇల్లు ఊడ్చి ముగ్గులు పెట్టి స్నానం చేసి దేవుడికి దండం పెట్టుకోవాలి. అదంతా వదిలేసి మహారాణ్లా ఇప్పుడు లేస్తున్నావు అంటూ మొదటి రోజే తన వాడి వినిపించింది. సాహితికి ఏం చెప్పాలో అర్థం కాలేదు. పుట్టినింట్లో తన తల్లి ఎన్నడూ ఒక పరుష పదం అనలేదు. ఇక్కడ ఉదయాన్నే ఇలాంటి మాటలు వినవలసి వచ్చేసరికి కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. క్షమించండి అత్తయ్య, ప్రయాణం అలసట వల్ల నిద్ర పట్టలేదు. రేపటి నుంచి త్వరగా లేస్తాను అని తలదించుకొని చెప్పింది. సరే సరే, ముందు వెళ్ళి స్నానం చేసిరా, వంటగదిలో బోల్డు పని ఉంది అని కసురుకొని అక్కడి నుంచి వెళ్ళిపోయింది రాజలక్ష్మి. గదిలో ఇదంతా గమనిస్తున్న కార్తీక్ సాహిత్ దగ్గరకు వచ్చి ఆమె భుజం మీద చేయి వేశాడు. సారీ సాహితి, అమ్మకు చిన్నప్పటి నుంచి కొన్ని పద్ధతులు అలవాటు. నేను ముందే నీకు ఈ విషయం చెప్పాల్సింది. కొంచెం కష్టమైనా మెల్లగా అలవాటు చేసుకో. నేను నీకు సహాయంగా ఉంటాను అని ప్రేమగా అన్నాడు. కార్తీక్ మాటలకు సాహితి కొంచెం ఊరట లభించింది. భర్త అర్థం చేసుకునేవాడు కావటం ఆమెకు దొరికిన అతిపెద్ద వరం. స్నానం చేసి వంటగదిలోకి వెళ్ళింది సాహితి. అక్కడ రాజ్యలక్ష్మి అప్పటికి కూరగాయలు తరుగుతుంది. రామ్మ రా, మీ అమ్మ నీకు వంటలేమైనా నేర్పిందా, లేక అన్నీ నేనే చేసుకోవాలా అని అడిగింది వెటకారంగా. కొంచెం కొంచెం వచ్చత్తయ్య, మీరు చెబితే చేస్తాను అంది సాహితి భయపడుతూనే. సరే, ఆ పక్కన ఉన్న గిన్నెలో పాలు ఉన్నాయి, కాఫీ పెట్టు, కార్తీక్ ఆఫీస్కు టైం అవుతుంది అంది రాజ్యలక్ష్మి. సాహితి వణుకుతున్న చేతులతో కాఫీ పొడి చక్కెర కలిపి కాఫీ తయారు చేసింది. కప్పులో పోసి అత్తగారికి భర్తకి ఇచ్చింది. రాజ్యలక్ష్మి ఒక సిప్ చేసి ముఖం చిట్లించింది. ఏంటిది డికాషన్, మరి ఇంత చిక్కగా ఉంటే ఎలా తాగుతారు? మీ ఇంట్లో ఇలాగే తాగుతారా? పాలు నీళ్ళలా ఉన్నాయి, కనీసం కాఫీ పెట్టడం కూడా రాదా అంటూ విసుక్కుంది. సాహితి మనసు ముక్కలైంది. తల వంచుకుని కన్నీళ్లు దాచుకోవడానికి ప్రయత్నించింది. అప్పుడే అక్కడికి వచ్చిన కార్తీక్ కాఫీ తాగి, అబ్బా కాఫీ చాలా బాగుంది సాహితి, నాకైతే ఇలా స్ట్రాంగ్గా ఉంటేనే ఇష్టం. అమ్మకు కొంచెం లైట్గా అలవాటు, రేపటి నుంచి అమ్మకు డికాషన్ తక్కువ వేయి అంటూ పరిస్థితిని చక్కదిద్దాడు. కార్తీక్ అలా సపోర్ట్ చేయడంతో రాజ్యలక్ష్మికి కోపం వచ్చినా కొడుకు ముందు ఏమనలేక సైలెంట్ అయిపోయింది. కానీ ఆ మనసులో మాత్రం కోడలిపై అసహనం మరింత పెరిగింది. పగలు కార్తీక్ ఆఫీస్కి వెళ్ళాక సాహితికి అసలైన నరకం మొదలవుతుంది. రాజ్యలక్ష్మి ప్రతి చిన్నదానికి వంకలు పెడుతూనే ఉంటుంది. బట్టలు అలా ఆరవేశావేంటి, మడతలు పడతాయి, కూరలు ఉప్పు ఎక్కువైంది, నీకసలు వంటగదిలోకి వచ్చే అర్హత లేదు, ఇల్లంతా చిందరవందరంగా ఉంచావు, మీ అమ్మ నీకు ఏ పద్ధతులు నేర్పలేదా అంటూ పుట్టింటిని కూడా లాగుతూ సూటిపోటి మాటలు అంటూ ఉండేది. సాహితి ఎవరికి చెప్పుకోలేక ఒంటరిగా గదులకు వెళ్ళి ఏడ్చేది. తన తల్లిదండ్రులు ఎంత గారాబంగా పెంచారు, ఇక్కడ ఎందుకు ఇలా బతకాల్సి వస్తుందో తలుచుకుని కుమిలిపోయేది. కానీ ఈ విషయాలు తన తల్లిదండ్రులకు చెబితే వాళ్ళు బాధపడతారని, కార్తీక్ చెబితే తల్లి కొడుకుల మధ్య తాను చిచ్చు పెట్టినట్టు అవుతుందని మౌనంగా భరించేది. సాయంత్రం కార్తీక్ ఆఫీస్ నుంచి ఇంటికి వచ్చేసరికి వాతావరణం మళ్ళీ మారుతుంది. కార్తీక్ చాలా తెలివైనవాడు. ఇంట్లో కడుగు పెట్టగానే తన తల్లి ముక్కవలికలను, సాహితి వాడిపోయిన ముఖాన్ని చూసి రోజంతా ఏం జరిగిందో పసిగట్టేవాడు. కానీ ఏం తెలియనట్టే ప్రవర్తించేవాడు. ఒకరోజు రాత్రి భోజనాలు అయ్యాక సాహితి వంటగది అంతా సర్ది అలసిపోయి గదిలోకి వచ్చింది. కార్తీక్ ల్యాప్టాప్లో ఏదో పని చేసుకుంటూ ఉన్నాడు. సాహితి వెళ్ళి మౌనంగా మంచం మీద కూర్చుంది. ఆమె కళ్ళు వాచి ఉన్నాయి. కార్తీక్ తన పని పక్కన పెట్టి సాహిత్ దగ్గరికి వచ్చి కూర్చున్నాడు. ఆమె చేతులు తన చేతుల్లోకి తీసుకున్నాడు. సాహితి, నా వైపు చూడు అన్నాడు సున్నితంగా. సాహితి కళ్ళు పైకెత్తగానే అందులో దాచుకున్న కన్నీరు కట్టలు తెంచుకున్నాయి. కార్తీక్ ఆమెను దగ్గరకు తీసుకుని ఆమె తల్లి నిమిరాడు. నాకు తెలుసు సాహితి, నువ్వెంత ఇబ్బంది పడుతున్నావు, అమ్మ మాటలు ఎంత కఠినంగా ఉంటాయో నాకు తెలుసు, నువ్వు ఇవన్నీ ఏ రోజు ఫేస్ చేయలేదని కూడా నాకు తెలుసు. కానీ నువ్వు నా కోసం ఇదంతా భరిస్తున్నావని అర్థం చేసుకున్నాను. సాహితి ఏడుస్తూనే, అత్తయ్య గారికి నేనంటే
ఎందుకంత కోపం కార్తీక్? నేను ఎంత బాగా చేయడానికి ప్రయత్నించినా ఆమెకు నచ్చడం లేదు. పైగా మా అమ్మ నాన్నలను కూడా మాట్లాడుతున్నారు. నేను భరించలేకపోతున్నాను అంటూ తన బాధను వెళ్ళగక్కింది. కార్తీక్ ఆమె కన్నీళ్లు తుడుస్తూ, అమ్మ ఉద్దేశం చెడ్డది కాదు సాహితి. నాన్న చనిపోయాక ఈ ప్రపంచంతో ఒంటరిగా పోరాడి నన్ను పెంచింది. ఆ క్రమంలో ఆమెలో ఒక రకమైన మొండితనం పెరిగింది. తన మాట నెగ్గాలి అనుకుంటుంది. అంతేకాకుండా ఇన్నాళ్ళు నా మీద ఆమెకే పూర్తి హక్కు ఉండేది. ఇప్పుడు నువ్వు వచ్చాక తన కొడుకు ఎక్కడ దూరమైపోతాడో అన్న ఒక అభద్రత భావం ఆమెలో ఉంది. అందుకే ఆ కోపాన్ని నీ మీద చూపిస్తుంది. నువ్వు దాన్ని మనసుకు తీసుకోకు. నువ్వే తప్పు చేయడం లేదు. నువ్వు నా జీవితంలోకి రావటం నాకు దొరికిన అదృష్టం. బయట ఎంతమంది నిన్ను ఏమన్నా ఈ గదిలోకి రాగానే నువ్వు నా రాణివి. నీకే కష్టం వచ్చినా నేను కవచంలా ముందు నిలబడతాను. నీకు నేనున్నాను అంటూ ఆమె నుదుటి మీద ముద్దు పెట్టాడు. ఆ ఒక్క మాటతో, ఆ ఒక్క స్పర్శతో సాహితి మనసులోని బాధ అంతా ఆవిరైపోయింది. పగటిపూట అత్తగారు పెట్టిన నరకాన్ని రాత్రి భోజనం తర్వాత భర్త చూపించే ఈ అనంతమైన ప్రేమే బ్యాలెన్స్ చేస్తుందని ఆమెకు అర్థమైంది. కార్తీక్ మాటలు ఆమె కొత్త బలాన్నిచ్చాయి. నీ ప్రేమ నాకు చాలు కార్తీక్. ఎంత కష్టమైనా నేను భరిస్తాను. అత్తయ్య గారి మనసు ఎలాగైనా గెలుచుకుంటాను అని దృఢంగా అనుకుంది సాహితి. ఆ రాత్రి కార్తీక్ వెచ్చని కౌగిల్లో అత్తగారి ఆరళ్ళు మర్చిపోయి ప్రశాంతంగా నిద్రపోయింది. రోజులు నెమ్మదిగా గడుస్తున్నాయి. సాహితి తన కొత్త జీవితానికి, అత్తగారింటి పద్ధతులకు అలవాటు పడ్డానికి శతవిధాలా ప్రయత్నిస్తుంది. ఉదయాన్నే 5 గంటలకే నిద్రలేవటం, ఇల్లు శుభ్రం చేయటం, వాకిట్లో పెద్ద ముగ్గులు వేయటం, స్నానం చేసి పూజ చేయటం, ఇవన్నీ ఇప్పుడు ఆమె దినచర్యలో భాగమైపోయాయి. పుట్టింట్లో 8 గంటల వరకు నిద్రలేవని సాహితి ఇప్పుడు అలారం మోక్కముందే నిద్రలేస్తుంది. ఇదంతా కేవలం తన భర్త కార్తీక్ మీద ఉన్న ప్రేమ, తన కాపురం సజావుగా సాగాలన్న తపన వల్లే సాధ్యమైంది. అయినా సరే అత్తగారు రాజలక్ష్మి ప్రవర్తనలో పెద్దగా మార్పు రాలేదు. సాహితి ఎంత బాగా చేసినా ఏదో ఒక వంక వెతకడం ఆమెకు అలవాటుగా మారిపోయింది. కూరలో కారం కొంచెం తగ్గింది. బట్టలు మడత పెట్టే విధానం ఇది కాదు. దేవుడి గదిలో దీపం కుందలు ఇంకా పాలిష్ చేయాలి అంటూ నిత్యం ఏదో ఒక అసంతృప్తి వ్యక్తం చేస్తూనే ఉండేది. సాహితి ఇవన్నీ మౌనంగా వినేది. ఎదురు చెప్పే ధైర్యం, ఇష్టం ఆమెకు లేవు. సరే అత్తయ్య, రేపటి నుంచి సరి చేసుకుంటాను అని మాత్రమే అనేది. ఆమె అలా తల వంచుకుని వినడం రాజ్యలక్ష్మికి తన ఆధిపత్యం నెగ్గుతుందన్న సంతృప్తినిచ్చేది. కార్తీక్ అవన్నీ గమనిస్తూనే ఉన్నాడు. ఉదయం ఆఫీస్కి వెళ్ళి హడావిల్లో ఉన్న సాహితి పడుతున్న శ్రమను చూసి మనసులో బాధపడేవాడు. కానీ అత్తకొడల మధ్య తాను జోక్యం చేసుకుంటే సమస్య ఇంకా పెద్ద అవుతుందని మౌనంగా ఉండేవాడు. అయితే ఆ లోటును రాత్రిపూట తన ప్రేమతో తీర్చేవాడు. ఒకరోజు ఆదివారం. కార్తీక్ ఆఫీస్ సెలవు. ఉదయం టిఫిన్లయ్యాక రాజలక్ష్మి సాహితిని పిలిచింది. సాహితి, వచ్చే వారం శ్రావణ శుక్రవారం వస్తుంది. నేను ప్రతి ఏడాది వరలక్ష్మి వ్రతం చాలా ఘనంగా చేస్తాను. మన బంధువులను ఇరుగు పొరుగు పేరంటాలని పిలుస్తాను. 10 మందికి భోజనాలు కూడా ఉంటాయి. ఈసారి నువ్వు కొత్త కోడలు కాబట్టి పూజ పనులన్నీ నువ్వే దగ్గరుండి చూసుకోవాలి. ప్రసాదాలు, వంటలు అన్నీ నీ చేతుల మీదుగానే జరగాలి. నా పరువు తీయకు అని ఖచ్చితంగా చెప్పింది. సాహితికి ఒక్కసారిగా గుండె గుబేల్మంది. 10 మందికి వంట చేయటం, అది పండగ వంటలు, ఆమెకెప్పుడు అలవాట్లేదు. పుట్టింట్లో పండగ వస్తే అన్ని వాళ్ళ అమ్మే చూసుకునేది. కానీ ఇప్పుడు తప్పదు. ధైర్యం తెచ్చుకొని, అలాగే అత్తయ్య, నేను అన్ని చూసుకుంటాను అని చెప్పింది. ఆ రాత్రి గదిలో సాహితి కొంచెం కంగారుగా అటు ఇటు తిరుగుతుంది. కార్తీక్ ఆమెను గమనించి నవ్వాడు. ఏంటి మహారాణి, పండగ వంటల టెన్షన్ పట్టుకుందా అని ఆట పట్టించాడు. సాహితి బుంగమూతి పెట్టి, నీకు నవ్వలాటగా ఉందా? 10 మందికి పులిహోర, గారెలు, పాయసం, కూరలు వండాలంటే నాకు భయంగా ఉంది. ఎక్కడ ఏది
తప్పుపోయిన అత్తయ్య గారు అందరి ముందు నన్ను ఏమంటారో అని టెన్షన్గా ఉంది అని అంది. కార్తిక్ ఆమె దగ్గరకు వచ్చి ఆమె 2 చేతులు పట్టుకున్నాడు. నువ్వు అనవసరంగా భయపడుతున్నావు సాహితి. నీలో చాలా ఓపిక ఉంది. రేపు పండగ రోజు నేను నీకు సాయం చేస్తానులే. కూరగాయలు తరగటం, సామాన్లు అందించడం లాంటివి నేను చూసుకుంటాను. వంట ఎలాగో మీ అమ్మకు ఫోన్ చేసి కనుక్కుంటూ చెయ్యి. అంతా బాగా జరుగుతుంది. నా నమ్మకాన్ని వమ్ము చేయవు కదా అన్నాడు కళ్ళలోకి చూస్తూ. ఆ చూపుల్లో ఉన్న నమ్మకానికి సాహితికి సగం భయం పోయింది. పండగ రోజు రానే వచ్చింది. ఉదయం 4 గంటలకే లేచింది సాహితి. ఇల్లంతా శుభ్రం చేసి మామిడి తోరణాలు కట్టింది. వంటింట్లోకి వెళ్ళి వంటలు మొదలుపెట్టింది. కార్తిక్ చెప్పినట్టే ఉదయాన్నే లేచి తల్లికి తెలియకుండా చాటుగా వంటగదిలోకి వచ్చి కూరగాయలు తరిగి ఇచ్చాడు. సాహితి ఫోన్లో తన తల్లి పార్వతి సలహా తీసుకుంటూ చాలా జాగ్రత్తగా వంటలు పూర్తి చేసింది. గారెల పిండి రుబ్బటం, పులిహోర కలపటం అంతా పక్క కొలతలతో చేసింది. ఉదయం 8 గంటలకల్లా వంటగది గుమగుమలాడిపోయింది. రాజ్యలక్ష్మి పూజ గదిలోకి వచ్చి చూసేసరికి అన్నీ సిద్ధంగా ఉన్నాయి. కోడలు పట్టుచీర కట్టుకుని ముస్తాబై దేవుడి ముందు కూర్చుని ఉండటం చూసి ఆమెకు లోపల ముచ్చటగానే అనిపించింది. కానీ బయటకు మాత్రం గంభీరంగానే ఉండిపోయింది. పూజ మొదలైంది. పేరంటాళ్ళు ఒక్కొక్కరుగా రావటం ప్రారంభించారు. పూజ పూర్తయ్యాక అందరికీ భోజనాలు వడ్డించారు. భోజనం చేస్తున్న వాళ్ళందరూ వంటల్ని మెచ్చుకోవటం మొదలుపెట్టారు. రాజలక్ష్మి గారు, మీ కోడలు వంట చాలా అద్భుతంగా చేసింది. పులిహోర రుచి అచ్చం గుళ్ళో ప్రసాదంలా ఉంది. గారెలు కూడా చాలా మెత్తగా వచ్చాయి. మీ అదృష్టం బాగుంది. ఇంత మంచి కోడలు దొరికింది అని ఒకరు అనగానే రాజలక్ష్మి మనసు ఆనందంతో ఉప్పొంగింది. కానీ ఆ క్రెడిట్ అంతా కోడలికి వెళ్ళటం ఇష్టం లేక నా పర్యవేక్షణలో చేస్తే ఏ వంటైనా అద్భుతంగా రావాల్సిందేలేండి. అయినా ఇంకా నేర్చుకోవాల్సింది చాలా ఉందానికి అంటూ కవర్ చేసింది. లోపల గదిలోంచి ఇదంతా వింటున్న సాహితీ పెదవులపై ఒక చిన్న వెలిసింది. ఆ అత్తగారు తన్ను పొగడకపోయినా నలుగురు ముందు విమర్శించలేదు. అదే తనకు 10,000 అనుకుంది. ఆ రాత్రి పనులన్నీ పూర్తయ్యాక సాహితి బాగా అలసిపోయింది. కాళ్ళు నొప్పులు పెడుతూ ఉండటంతో గదిలోకి వెళ్ళి మంచం మీద వాలిపోయింది. కార్తిక్ లోపలికి వచ్చి తలుపు వేసి ఆమె పక్కన కూర్చున్నాడు. ఆ అలసటను చూసి చలించిపోయాడు. వెంటనే కొంచెం ఆయింట్మెంట్ తీసుకుని ఆమె కాళ్ళకు రాయటం మొదలుపెట్టాడు. సాహితి ఉలిక్కిపడి లేచి, ఏం చేస్తున్నారు కార్తిక్? మీరెందుకు నా కాళ్ళు పడుతున్నారు? వదిలేయండి, ఎవరైనా చూస్తే బాగుండదు అని కంగారు పడింది. కార్తిక్ నవ్వి ఆమెను మళ్ళీ పడుకోబెట్టాడు. ఎవరు చూస్తారు? ఇది మన గది. నా భార్య నా కోసం, నా కుటుంబం కోసం ఉదయం నుంచి యంత్రంలో పనిచేసింది. ఆమెకు చిన్న సేవ చేసుకునే హక్కు నాకు లేదా? ఇవాళ నువ్వు చేసిన వంటలు అద్భుతం సాహితి. అమ్మ బయట కనకపోయినా ఆమె కళ్ళల్లో గర్వం నేను చూశాను. ఐఆమ్ ప్రౌడ్ ఆఫ్ యూ అంటూ ఆమె నుదుటి మీద ముద్దు పెట్టాడు. ఆ క్షణం సాహితికి తన అలసటంతా ఎగిరిపోయినట్టు అనిపించింది. నీ ప్రేమ ముందు ఈ కష్టాలన్నీ చిన్నవే కార్తిక్ అంటూ అతని ఛాతీ మీద తలవాల్చింది. వారిద్దరి మధ్య ఆ అర్ధరాత్రి ఏకాంతంలో ఎన్నో మధురమైన ఊసులు, భవిష్యత్తు గురించిన కలలు పంచుకున్నారు. కొన్ని రోజులు గడిచాయి. అత్తకోడల మధ్య పచ్చగడ్డి వేస్తే బగ్గుమనే పరిస్థితి లేకపోయినా ఇంకా ఒక మౌనమైన యుద్ధం నడుస్తూనే ఉంది. రాజ్యలక్ష్మి తన పట్టును వదల్లేదు. సాహితి తన ఓర్పును వదల్లేదు. ఈ సమయంలో కార్తీక్ ఆఫీస్ పని మీద వారం రోజుల పాటు బెంగళూరు వెళ్ళవలసి వచ్చింది. కార్తీక్ లేకపోవడంతో ఇంట్లో వాతావరణం కొంచెం దిగులుగా మారింది. కార్తీక్ వెళ్ళిన 2 రోజు రాత్రి వాతావరణం ఒకసారిగా చల్లబడి భారీ వర్షం మొదలైంది. ఆ రోజు రాత్రి రాజలక్ష్మికి అకస్మాత్తుగా తీవ్రమైన జ్వరం వచ్చింది. చలికి వణుకుతూ కీళ్ళ నొప్పులతో మంచం మీద మూలుగుతుంది. పక్క గదిలో పడుకున్న సాహితికి ఆ మూలుగుల శబ్దం వినిపించింది. వెంటనే లేచి అత్తగారి గదిలోకి వెళ్ళింది. రాజలక్ష్మి వణుకుతూ ముడుచుకుని పడుకుని ఉంది. సాహితి వెళ్ళి ఆమె నుదురు పట్టుకొని చూసింది. కాలిపోతుంది. వెంటనే కంగారుగా
అత్తయ్య, ఏమైంది? జ్వరం చాలా ఎక్కువగా ఉంది అంటూ అడిగింది. రాజలక్ష్మికి మాట్లాడే ఓపికలేదు. కళ్ళు కూడా తెరవలేకపోతుంది. సాహితి ఏమాత్రం ఆలోచించకుండా వెంటనే పనిలో పడింది. కిచెన్లోకి వెళ్ళి వేడినీళ్లు కాచి ఓ గిన్నెలో తెచ్చింది. శుభ్రమైన వస్త్రం తీసుకుని వేడినీళ్ళలో ముంచి రాజలక్ష్మి నుదురి మీద, చేతుల మీద అద్దడం మొదలుపెట్టింది. అప్పటికి రాత్రి 2 గంటలవుతుంది. ఒక పక్క భయం వేస్తున్నా తన అత్తగారిని ఎలాగైనా కుదుటపరచాలని ప్రయత్నిస్తుంది. కార్తీక్ ఫోన్ చేద్దామనుకుంది, కానీ అతడు వారం రోజుల పర్యటనలో అలసిపోయి ఉంటాడని, పైగా ఇంత రాత్రిపూట అతను ఎటూ రాలేడు కదా, అనవసరంగా టెన్షన్ పడతాడు అని ఆగిపోయింది. ఉదయం వరకు సాహితీ కంటి మీద కొనుక్కు లేకుండా అత్తగారి పక్కనే కూర్చుని సేవలు చేస్తూనే ఉంది. ఉదయం 6 గంటలకు కొంచెం జ్వరం తగ్గింది. రాజలక్ష్మి మెల్లగా కళ్ళు తెరిచింది. తన మంచం పక్కన కుర్చీలో తల వాల్చి నిద్రపోతున్న సాహితిని చూసింది. సాహితి చేతిలో ఇంకా ఆ తడిగుడ్డ అలాగే ఉంది. రాజలక్ష్మి మనసులో ఏదో తెలియని అలజడి. ఎప్పుడు తాను సూటిపోటి మాటలతో వేధించినా ఒక్క మాట ఎదురు చెప్పకుండా, ఇప్పుడు తాను అనారోగ్యంతో ఉంటే కన్న కూతుల రాత్రంతా మేల్కొని సేవ చేసిన కొడల్ని చూసి ఆమె హృదయం ద్రవించింది. అంతలో సాహితికి మెలకు వచ్చింది. వెంటనే లేచి, అత్తయ్య, ఇప్పుడెలా ఉంది? జ్వరం తగ్గిందా? ఉండండి, మీకు వేడివేడిగా గంజి కాసి తీసుకువస్తానంటూ కిచెన్లోకి పరుగులు తీస్తుంది. సాహితి చూపిస్తున్న ఆ శ్రద్ధ, ఆ ఆప్యాయత రాజ్యలక్ష్మిని ఆలోచనలు పడేశాయి. తనలో ఉన్న అహంకారం మెల్లగా కరగటం మొదలైంది. 10 నిమిషాల్లో వేడి వేడి గంజి తీసుకుని వచ్చిన సాహితి రాజ్యలక్ష్మిని మెల్లగా లేపి కూర్చోబెట్టి తన చేతులతోనే గంజి తాగించింది. మందులు వేసుకుందరు గాని ఇది తాగండి అత్తయ్య, జ్వరాన్ని కొంచెం ఓపిక వస్తుంది అంది ప్రేమగా. రాజ్యలక్ష్మి గంజి తాగుతూ సాహితి మొహంలోకి చూసింది. ఆ ముఖంలో ఎలాంటి కపటం లేదు. కేవలం స్వచ్ఛమైన ప్రేమ, భక్తి మాత్రమే ఉన్నాయి. ఇంతకాలం నేను ఈ అమ్మాయిని ఎందుకు అర్థం చేసుకోలేకపోయాను? నా కొడుకును నాకు దూరం చేస్తుందని అనవసరంగా భయపడ్డానా అని తనలో తాను ప్రశ్నించుకుంది. కానీ ఇన్నాళ్ళు తను ప్రదర్శించిన గంభీరత్వం ఒక్కసారిగా వదిలేయటానికి ఆమె ఎగు అడ్డు వచ్చింది. సరే, నువ్వు వెళ్ళి కాసేపు పడుకో, నాకు కొంచెం పర్వాలేదు అని మాత్రం పైకి అంది రాజలక్ష్మి. సాహితి నవ్వి, పర్వాలేదు అత్తయ్య, నాకు అలవాటే, మీరు పడుకోండి, నేను ఇక్కడే ఉంటాను అని ఆమె కాళ్ళు ఒత్తడం మొదలుపెట్టింది. ఆ పగలంతా సాహితి అత్తగారికి ఏ లోటు రాకుండా కంటికి రెప్పలా చూసుకుంది. సమయానికి మందులు వేయటం, బార్లీ నీళ్ళివ్వటం, తేలిగ్గా అరిగే ఆహారం వండి పెట్టడం అన్నీ ఓపిగ్గా చేసింది. సాయంత్రం కార్తీక్ ఫోన్ చేసి విషయం చెప్పింది. కార్తీక్ కంగారు పడ్డా, నువ్వున్నావు కదా సాహితి, నాకు ధైర్యంగా ఉంది, అమ్మని జాగ్రత్తగా చూసుకో అని చెప్పాడు. ఆ మాటతో ఆమెకు 100 ఏనుగుల బలం వచ్చినట్లు అనిపించింది. జ్వరం పూర్తిగా తగ్గిన రాజలక్ష్మి మరుసటి రోజు ఉదయం హాల్లో కూర్చుని దినపత్రిక చదువుతుంది. సాహితి కాఫీ తీసుకొచ్చి ఇచ్చింది. రాజ్యలక్ష్మి కాఫీ తాగుతూ, కాఫీ చాలా బాగుంది సాహితి, నిన్న రాత్రంతా నా కోసం నిద్ర పాడు చేసుకున్నావు. నా ఆరోగ్యం ఇప్పుడు కుదుటపడింది, నువ్వు కాస్త విశ్రాంతి తీసుకో అని మొదటిసారిగా కొంచెం మెత్తగా మాట్లాడింది. సాహితి ఆశ్చర్యపోయింది. అత్తగారి నోటి నుంచి తన పట్ల ఇంత సానుకూలమైన మాట రావటం ఇదే తొలిసారి. అదేం లేదు అత్తయ్య, ఇది నా బాధ అని నవ్వుతూ లోపలికి వెళ్ళింది. కార్తీక్ బెంగళూరు పర్యటన ముగించుకుని ఇంటికి వచ్చేసరికి సాయంత్రం 5 గంటలైంది. అతని ఇంట్లోకి అడుగు పెట్టగానే వాతావరణంలో ఏదో తెలియని ప్రశాంతత కనిపించింది. ఎప్పుడు అతను రాగానే కోడలి మీద ఏదో ఒక ఫిర్యాదు చేసి రాజలక్ష్మి ఈరోజు మాత్రం చిరునవ్వుతో ఎదురొచ్చింది. రా నాన్న, ప్రయాణం బాగుందా? అలసిపోయి ఉంటావు, వెళ్ళి స్నానం చెయ్యి, వేడివేడిగా పకోడీలు వేయించాను, కాఫీ తాగదువు గాని అంది రాజ్యలక్ష్మి ఆప్యాయంగా. కార్తీక్ ఆశ్చర్యం వేసింది. అమ్మ గొంతులో ఎప్పుడు ఉండే ఆ కాఠిన్యం లేదు. ఇంతలో వంటగదిలోంచి సాహితి నవ్వుతూ బయటకొచ్చింది. ఆ ముఖంలో కూడా మునుపటి భయం, ఆందోళన లేవు. చాలా ప్రశాంతంగా వెలుగుతూ కనిపిస్తుంది.
మీరు స్నానం చేసి రండి, నేను అన్ని టేబుల్ మీద సర్దుతాను అని చెప్పి మళ్ళీ లోపలికి వెళ్ళింది సాహితి. స్నానం చేసి డైనింగ్ టేబుల్ దగ్గరకు వచ్చిన కార్తీక్ తన తల్లి భార్య ఇద్దరు కలిసి మాట్లాడుకుంటూ వడ్డించడం చూసి కళ్ళు చెదిరినట్లు అనిపించింది. రాజ్యలక్ష్మి సాహితిని ఉద్దేశించి, అమ్మాయి వంటలో మంచి చెయ్యి తిరిగిందిరా కార్తీక్. మొన్న నాకు జ్వరం వస్తే రాత్రంతా పక్కనే ఉండి కంటికి రెప్పలా చూసుకుంది. ఈ రోజుల్లో ఇలాంటి ఓపిక ఉన్న పిల్లలు ఎక్కడ దొరుకుతారు అని కొడుకుతో అంది. కార్తీక్ నమ్మలేనట్లుగా సాహితి వైపు చూశాడు. సాహితి కళ్ళతోనే అంతా బాగుంది అన్నట్టుగా సైగ చేసింది. ఆ రాత్రి గదిలోకి వెళ్ళాక కార్తీక్ సాహితిని దగ్గరకు తీసుకుని గట్టిగా కౌగిలించుకున్నాడు. ఏ మాయ చేశావే నా పెళ్ళామా, వారం రోజుల్లో మా అమ్మను కన్న తల్లిలా మార్చేశావు అని ఆశ్చర్యంగా అడిగింది. సాహితి నవ్వుతూ జరిగిందంతా పూసగుచ్చినట్టు చెప్పింది. నేనేం మాయ చేయలేదు కార్తీక్, కేవలం నా బాధ నెరవేర్చాను. అత్తయ్య గారిలో ఉన్నది కోపం కాదు, ఒక అభద్రత భావం అని మీరే చెప్పారుగా. నా ప్రేమతో ఓర్పుతో ఆ భయాన్ని పోగొట్టడానికి ప్రయత్నించాను. ఆ అనారోగ్యం మా ఇద్దరి మధ్య ఉన్న మంచుగడ్డను కరిగించింది. ఇప్పుడు నాకు అత్తయ్య గారిలో మా అమ్మే కనిపిస్తుంది అంది కళ్ళు తుడుచుకుంటూ. కార్తీక్ మనసు ఆనందంతో ఉప్పొంగింది. నాకు తెలుసు సాహితి, నీకు ఆ శక్తి ఉందని. నీ ఓర్పు మన కాపురాన్ని ఒక అందమైన బంధంగా మార్చింది అంటూ ఆమె నుదుటిపై ముద్దు పెట్టాడు. ఆ రాత్రి వారిద్దరి మధ్య అనురాగం మరింత పెనవేసుకుంది. ఒకరినొకరు పూర్తిగా అర్థం చేసుకుని ఇద్దరు మనుషుల మధ్య సాగే ప్రయాణం ఆ గదిని స్వర్గంలో మార్చింది. రోజులు నెల్లుగా మారుతున్నాయి. రాజ్యలక్ష్మి ప్రవర్తనలో వచ్చిన మార్పు శాశ్వతమైందని సాహితికి అర్థమైంది. అప్పుడప్పుడు రాజ్యలక్ష్మి తన పాత అలవాటు ప్రకారం కొంచెం గట్టిగా మాట్లాడినా అందులో ఏమాత్రం ద్వేషం లేదని సాహితికి తెలుసు. సాహితి ఆ పప్పు అలా కాదు, ఇలా ఉడికించాలి అని అధికారం చెలాయించిన వెంటనే పోనీలే, నువ్వు అలసిపోయావు, వెళ్ళి కూర్చో, నేను చూసుకుంటాను అని అనేంతగా ఆ అత్తకోడల అనుబంధం బలపడింది. ఒకరోజు ఉదయం పూజ చేస్తున్న సాహితికి అకస్మాత్తుగా కళ్ళు తిరిగినట్లు అనిపించింది. తల పట్టుకుని అక్కడే కూలబడిపోయింది. కిచెన్లో ఉన్న రాజలక్ష్మికి వెంటనే పరుగున వచ్చి సాహితిని పట్టుకుంది. ఏమైందమ్మా సాహితి, ఎందుకలా పడిపోయావు అంటూ కంగారుగా అడిగింది. సాహితి చేతులు చల్లబడిపోయాయి. వాంతులు అవుతున్నట్టు అనిపించడంతో రాజ్యలక్ష్మి ఆమెను పట్టుకుని వాష్రూమ్ వరకు తీసుకెళ్ళింది. అదంతా చూసిన రాజ్యలక్ష్మికి పరిస్థితి అర్థమైంది. ఆమె కళ్ళల్లో అంతులేని ఆనందం. వెంటనే ఆఫీసులో ఉన్న కార్తీక్ ఫోన్ చేసి ఇంటికి రమ్మంది. ముగ్గురు కలిసి హాస్పిటల్కి వెళ్లారు. డాక్టర్ పరీక్షలు చేసి చిరునవ్వుతో బయటకు వచ్చి, కంగ్రాచులేషన్స్, సాహితి గారు గర్భవతి, 4 రోజులు దాటాయి, చాలా జాగ్రత్తగా చూసుకోవాలని చెప్పారు. ఆ మాట వినగానే కార్తీక్ ఆనందంతో సాయి చేతులు గట్టిగా పట్టుకున్నాడు. రాజలక్ష్మి అయితే కన్నీళ్లు ఆపుకోలేకపోయింది. సాహితి తల నిమురుతూ, నా ఇంటికి వారసుడు వస్తున్నాడమ్మా, నాకింతకంటే సంతోషం ఏముంటుంది అంటూ మురిసిపోయింది. అత్తగార కన్నతల్ల, సాహితి గర్భవతి అన్న విషయం తెలిసిన మరుక్షణం నుంచి ఆ ఇంట్లో ఆమె స్థానం పూర్తిగా మారిపోయింది. రాజ్యలక్ష్మి సాహితిని కింద కాలు పెట్టనివ్వటం లేదు. ఉదయాన్నే 5 గంటలకే నిద్ర లేచి పనులు చేసుకునే సాహితిని ఇప్పుడు 8 గంటల వరకు నిద్ర లేనివ్వటం లేదు రాజలక్ష్మి. అత్తయ్య, నేను పనులు చేసుకుంటాను, డాక్టర్ గారు కూడా చిన్న చిన్న పనులు చేసుకోమన్నారు కదా అని సాహితి అడిగితే, నీకెన్ని పనులు చేయాలో, ఏ పనులు చేయాలో నాకు తెలుసు, నీకు ఇష్టం వచ్చినంతసేపు పడుకో, నీ ఆరోగ్యం, నా మనవడి ఆరోగ్యం నాకు ముఖ్యం, నువ్వు వంటగదిలోకి అడుగు పెట్టద్దు అని ఖచ్చితంగా చెప్పేసింది రాజలక్ష్మి. పుట్టింట్లో తన తల్లి పార్వతి ఎలాగైతే చూసుకునేదో ఇప్పుడు అత్తగారింట్లో రాజలక్ష్మి కూడా అలాగే చూసుకుంటుంది. సాహితికి ఏది ఇష్టమో అడిగి మరీ వండి పెడుతుంది. సాయంత్రం వేళల్లో ఆమెతో పాటు వాకింగ్కి వెళ్తూ తన గర్భవతి కాలంలో జరిగిన విషయాలు, కార్తీక్ చిన్నప్పటి అల్లరి పనులు చెబుతూ సరదాగా గడిపేది. ఆ సమయాల్లో రాజలక్ష్మి తన గతాన్ని తలుచుకొని ఎమోషనల్ అయ్యేది. సాహితి, నా భర్త చనిపోయే నాటికి కార్తీక్ వయసు 10 ఏళ్ళు, ఆస్తిపాస్తులు ఏమీ లేవు,
పగలు రాత్రి కష్టపడి వాణ్ణి ప్రయోజకుణ్ణి చేశాను. ఈ పోరాటంలో నాలో తెలియని ఓ కాఠిన్యం పెరిగిపోయింది. నా కొడుకే నా సర్వస్వం అనుకున్నాను. నువ్వొచ్చిన కొత్తలో ఎక్కడ నా కొడుకు నాకు దూరం చేస్తావన్న భయం నన్ను అలా ప్రవర్తించేలా చేసింది. దానికి తోడు ఆడపిల్లలు కష్టపడితేనే కుటుంబం బాగుంటుందన్న పాత నమ్మకం నాది. కానీ నీ ఓర్పు, నీ సంస్కారం నా కళ్ళు తెరిపించాయి. నా కఠినత్వాన్ని భరించి నన్ను మార్చావు. నువ్వు నా కోడలివి కాదు సాహితి, నా కూతురివి అంటూ కన్నీరు పెట్టుకుంది రాజలక్ష్మి. సాహితి అత్తగారి చేతులు పట్టుకుని, మీరు అలా అనకండి అత్తయ్య, మీ భయం నాకు అర్థమైంది. మీ స్థానంలో ఎవరున్నా అలాగే భయపడతారు. ఇప్పుడు మీరు చూపిస్తున్న ఈ ప్రేమే నాకు ముఖ్యం. నాకు ఇక్కడ ఎలాంటి లోటు లేదు అని ఓదార్చింది. ఈ సంఘటన వారిద్దరి బంధాన్ని మరింత దృఢం చేసింది. సాహితి 5వ నెలలో ఉన్నప్పుడు రామచంద్రరావు, పార్వతి తమ కూతుర్ని చూడ్డానికి ఊరు నుంచి వచ్చారు. వారు వచ్చేసరికి సాయంత్రం అవుతుంది. కూతురు అత్తగారింట్లో ఎలా ఉందో, ఏ కష్టాలు పడుతుందన్న భయం రామచంద్రరావు మనసు మూలల్లో ఇంకా ఉంది. పార్వతి కూడా తన కూతురు చిక్కిపోయి ఉంటుందేమో అని బెంగ పెట్టుకుంది. వారింట్లో కడుగు పెట్టగానే ఎదురుగా కనిపించిన దృశ్యం వాళ్ళను ఆశ్చర్యానికి గురి చేసింది. హాల్లో సోఫాలో సాహితి కూర్చుని ఉంది. రాజలక్ష్మి ఆమె పక్కన కూర్చుని ఓ గిన్నెలో దానిమ్మ గింజలు వలిచి సాహితికి స్వయంగా తినిపిస్తుంది. ఇవి తింటే రక్తం పడుతుందమ్మా, పారేయకుండా మొత్తం తినాలి అని రాజ్యలక్ష్మి బతిమలాడుతుంది. సాహితి చిన్నపిల్లల బుంగమూతి పెట్టుకొని, చాలు అత్తయ్య, కడుపు నిండిపోయింది అని అంటుంది. రామచంద్రరావు, పార్వతి ఈ దృశ్యం చూసి అక్కడే కదలకుండా నిలబడిపోయారు. వాళ్ళ కళ్ళల్లోంచి ఆనంద బాష్పాలు రాలాయి. తమ కూతురు అత్తగారింట్లో ఎంత సంతోషంగా ఉందో వాళ్లకు ఆ ఒక్క దృశ్యంతో అర్థమైపోయింది. అలికిడి విని అటు తిరిగిన రాజలక్ష్మి వియంకుణ్ణి చూసి నవ్వుతూ ఎదురు వెళ్ళి ఆహ్వానించింది. రండి రండి రామచంద్రరావు గారు, ఎప్పుడు బయలుదేరారు? ప్రయాణం బాగుందా అంటూ మర్యాదలు చేసింది. సాహితి ఆనందంతో వెళ్ళి తల్లిదండ్రులను కౌగలించుకుంది. అందరూ కూర్చున్నాక రామచంద్రరావు నమస్కారం చేస్తూ, రాజలక్ష్మి గారు, నా కూతుర్ని మీరు ఇంత బాగా చూసుకుంటారని నేను కల్లో కూడా ఊహించలేదు. దాన్ని మీ సొంత కూతుర్లా ఆదరిస్తున్నందుకు మీకు జీవితాంతం రుణపడి ఉంటాను అన్నాడు గద్గద స్వరంతో. రాజలక్ష్మి నవ్వి, అలా అనకండి అన్నయ్య, నిజం చెప్పాలంటే రుణపడి ఉండవలసింది నేను. మీ అమ్మాయి ఎంత సున్నితమైందో అంత బలమైన మనసున్నది. ఈ ఇంటి బాధ్యతలను తన భుజంపై వేసుకొని నాలాంటి మొండిదాన్ని కూడా ప్రేమతో గెలిచింది. మీరు నాకు కోడల్నివ్వలేదు, ఒక బంగారు తల్లిని, నా కొడుక్కి ఒక అద్భుతమైన జీవిత భాగస్వామినిచ్చారు అంటూ సాహితిని దగ్గరకు తీసుకుంది. పార్వతి ఆనందంతో సాహితికి దిష్టి తీసింది. తన కూతురి పెంపకం వృధా పోలేదని, ఓ గొప్ప కుటుంబాన్ని నిలబెట్టిందని ఆమె గుండె ఉప్పొంగింది. రాత్రి భోజనాలయ్యాక బాల్కన్లో సాహితి, కార్తీక్ ఒంటరిగా నిలబడి వెన్నెలను ఆస్వాదిస్తున్నారు. చల్లని గాలి వేస్తుంది. కార్తీక్ మెల్లగా సాహితి వెనక్గా వచ్చి ఆమె భుజంపై చేతులు వేసి తన వైపుకు తిప్పుకున్నాడు. థ్యాంక్ యూ సాహితి అన్నాడు కార్తీక్ ఆమె కళ్ళలోకి చూస్తూ. ఎందుకు అడిగింది సాహితి చిలిపిగా. నా జీవితంలోకి వచ్చినందుకు, నా కుటుంబాన్ని నీదిగా చేసుకున్నందుకు. నువ్వు పుట్టింట్లో ఎంత గారాబంగా పెరిగావో నాకు తెలుసు. ఇక్కడ అడుగుపెట్టిన కొత్తలో మా అమ్మ మాటలకు నువ్వు ఎంత నరకం అనుభవించావో కూడా తెలుసు. అయినా నువ్వెక్కడ కోల్పోలేదు. నీ ప్రేమ, నీ సహనం ఈరోజు మన ఇంటిని ఒక దేవాలయంలా మార్చేశాయి. మా అమ్మ నీకిప్పుడు కన్న తల్లిలా మారిపోయింది. నా బిడ్డకి ఇంతకంటే గొప్ప తల్లి దొరకదు అన్నాడు ఎంతో భావోద్వేగంతో. సాహితి అతని చేతులు పట్టుకుని, ఒక ఆడపిల్ల అత్తగారింట్లో నెగ్గాలంటే ముందు ఆమె భర్త ఆమెకు అండగా నిలబడాలి కార్తీక్. ఆ రోజు నేను ఏడుస్తున్నప్పుడు మీరు నా పక్కన నిలబడి ధైర్యం చెప్పలేకపోతే నేను ఇంత దూరం రాలేకపోయేదాన్ని. మీ ప్రేమ ఇచ్చిన బలమే నన్ను అత్తయ్య గారి మనసు గెలుచుకునేలా చేసింది. అర్థం చేసుకునే భర్త, అక్కున చేర్చుకునే అత్తగారు ఉన్న ఇల్లు నాకొక స్వర్గం. నిజమైన కొత్త కాపురం అంటే ఇదే అంటూ అతని గుండెలపై వాలింది. చంద్రుడి వెలుగు వారిద్దరిపై ప్రకాశిస్తుంది.
ఆ ఇంట్లో ఇప్పుడు ఎలాంటి భయము సందేహాలు లేవు. కేవలం ప్రేమ, నమ్మకం, ఒకరికొకరు అన్న ఆత్మీయత మాత్రమే మిగిలాయి. సాహిత్ గర్భవతి అన్న వార్త ఆ ఇంట్లో తెచ్చిన వెలుగులు అన్నీ ఇన్ని కావు. అత్తగారు రాజలక్ష్మి ప్రవర్తనలో వచ్చిన శాశ్వతమైన మార్పు సాహితికి ఒక కొత్త పుట్టింటిని బహుమతిగా ఇచ్చింది. నెలలు నిండుతున్న కొద్దీ సాహితి మీద రాజ్యలక్ష్మి చూపిస్తున్న శ్రద్ధ మునుపటి కంటే రెట్టింపైంది. సాహితికి 7వ నెల రాగానే రాజ్యలక్ష్మి సీమంతం వేడుకను చాలా ఘనంగా చేయాలని నిర్ణయించుకుంది. ఒకప్పుడు వరలక్ష్మి వ్రతం రోజున సాహితీ చేత 10 మందికి వంట చేయించి పరీక్షించిన రాజ్యలక్ష్మి ఇప్పుడు ఆ వేడుకకు సంబంధించిన ప్రతి చిన్న పనిని తనే స్వయంగా దగ్గరుండి చూసుకుంటుంది. సాహితిని ఒక్క పని కూడా చేయనివ్వలేదు. మండపాన్ని బంతిపూలు, మామిడి ఆకులతో అందంగా అలంకరించారు. సాహితికి ఇష్టమైన లేత ఆకుపచ్చ రంగు పట్టుచీరను స్వయంగా రాజ్యలక్ష్మి వెళ్ళి ఎంపిక చేసి తెచ్చింది. సాహిత్ తల్లిదండ్రులు రామచంద్రరావు, పార్వతి కూడా ముందస్తుగానే వచ్చేశారు. సీమంతం రోజున సాహితిని ముస్తాబు చేస్తుంటే రాజ్యలక్ష్మి తన గదిలోకి వెళ్ళి ఒక పాతకాలపు పెద్ద చెక్కపీటను తీసుకువచ్చింది. అందులోంచి ఒక అందమైన వజ్రాల హారాన్ని తీసి సాహితి మెల్లో వేసింది. అత్తయ్య, ఇది చాలా విలువైంది కదా అంది సాహితి ఆశ్చర్యపోతూ. విలువైంది తల్లి, ఇది మా అత్తగారు నాకు ఇచ్చారు. నాకంటూ ఆడపిల్ల పుడితే ఇద్దామనుకున్నాను. దేవుడు నాకు కొడుకును మాత్రమే ఇచ్చాడు. కానీ ఇప్పుడు ఆ లోటును నువ్వు తీర్చావు. నా కన్న కూతుర్లా ఈ హారం ధరించే అర్హత నీకు మాత్రమే ఉంది అని సాహితి నుదుటిపై ముద్దు పెట్టింది రాజ్యలక్ష్మి. ఆ మాటలకు సాహితి కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. చుట్టూ ఉన్న బంధువులంతా రాజ్యలక్ష్మిలో వచ్చిన ఈ మార్పును చూసి ముక్కున వేలేసుకున్నారు. వేడుక తర్వాత రాజ్యలక్ష్మి సాహితిని కంటికి రెప్పలా చూసుకుంటూ వచ్చిన పేరంటాళ్లకు గర్వంగా పరిచయం చేసుకుంది. మా కోడలు మహాలక్ష్మి అండి, ఈ ఇంటికి రావడం మా అదృష్టం అని నలుగురిలో చెబుతూ ఉంటే సాహిత్ తండ్రి రామచంద్రరావు గర్వంతో ఉప్పొంగిపోయారు. రోజుల నిండి 9వ నెల రానే వచ్చింది. డాక్టర్ ఇచ్చిన డెలివరీ డేట్ దగ్గర పడుతుంది. కార్తీక్ ఆఫీస్కి వెళ్ళినా మనసంతా ఇంటి దగ్గరే ఉంటుంది. ఒకరోజు అర్ధరాత్రి దాటాక 2 గంటల సమయంలో సాహిత్కి అకస్మాత్తుగా నొప్పులు మొదలయ్యాయి. కార్తీక్ కడుపులో చాలా నొప్పిగా ఉంది అంటూ సాహితి మూలగటం మొదలుపెట్టింది. గాఢ నిద్రలో ఉన్న కార్తీక్ ఉలిక్కిపడి లేచాడు. సాహితి బాధపడ్డం చూసి అతనికి చెమటలు పట్టేశాయి. ఏం చేయాలో పాలుపోలేక కంగారుగా అటు ఇటు తిరుగుతూ కారు తాళాలు వెతకడం మొదలుపెట్టాడు. వాళ్ళ అలికిడికి పక్క గదిలో ఉన్న రాజ్యలక్ష్మి వెంటనే పరుగున వచ్చింది. పరిస్థితిని అర్థం చేసుకున్న ఆమె ఏమాత్రం కంగారు పడలేదు. కార్తీక్, నువ్వు వెళ్ళి కారు బయటకు తీయి, నేను దాన్ని తీసుకువస్తాను అని కొడుకుని పంపించి సాహిత్ దగ్గరకు వెళ్ళింది. సాహిత్ చేతులు గట్టిగా పట్టుకుని, ఏం కాదు తల్లి, నేనున్నాను, భయపడకు, గట్టిగా శ్వాస తీసుకో అంటూ ధైర్యం చెప్పింది. ఒక చేత్తో ముందుగానే సిద్ధం చేసి పెట్టుకున్న హాస్పిటల్ బ్యాగ్ పట్టుకుని మరో చేత్తో సాహితిని మెల్లగా నడిపించుకుంటూ కారు దగ్గరకు తీసుకెళ్ళింది. కారులో హాస్పిటల్కి వెళ్తున్నంతసేపు రాజ్యలక్ష్మి సాహిత్ తలను తన ఒళ్ళో పెట్టుకుని ఆమె జుట్టు నిమురుతూ ఓదార్స్తూనే ఉంది. హాస్పిటల్కి చేరుకునేలోగా డాక్టర్లు సాహితిని లేబర్ రూమ్లోకి తీసుకువెళ్లారు. బయట కార్తీక్ టెన్షన్తో అటు ఇటు పాచర్లు చేస్తున్నాడు. రాజ్యలక్ష్మి మాత్రం దేవుణ్ణి ప్రార్థిస్తూ ప్రశాంతంగా కూర్చుంది. సుమారు 2 గంటల నిరీక్షణ తర్వాత లేబర్ రూమ్లోంచి పసికందు ఏడుపు వినిపించింది. ఆ ఏడుపు వినగానే కార్తీక్, రాజ్యలక్ష్మి ఇద్దరి ముఖాల్లో వర్ణించలేనంత ఆనందం. కాసేపటికి నర్సు బయటకు వచ్చి, కంగ్రాచులేషన్స్, మీకు పన్నంటి ఆడబిడ్డ పుట్టింది, తల్లి బిడ్డ ఇద్దరు క్షేమం అని చెప్పింది. సాధారణంగా కొంతమంది పాతరం వాళ్లకు మగపిల్లాడు పుట్టాలన్న కోరిక ఉంటుంది. కానీ రాజ్యలక్ష్మి మాత్రం ఆడబిడ్డ అని వినగానే 2 చేతులెత్తి దేవుడికి దండం పెట్టుకుంది. నా ఇంటికి మహాలక్ష్మి వచ్చిందిరా కార్తీక్ అంటూ కొడుకును ఆనందంతో కౌగిలించుకుంది. కాసేపటి తర్వాత సాహితిని సాధారణ గదిలోకి మార్చారు. రాజ్యలక్ష్మి వెళ్ళి సాహితి పక్కన కూర్చుని ఆ పసికందుని చేతుల్లోకి తీసుకుంది. అచ్చం నీలాగే ఉంది సాహితి,
మన ఇంటికి వెలుగులు తెచ్చిన బుజ్జి తల్లి ఇది అంటా చిన్నారి నుదుటిపై ముద్దు పెట్టింది. ఆ దృశ్యాన్ని చూస్తున్న కార్తీక్ కళ్ళు ఆనందంతో చెమ్మగిల్లాయి. పాపకు 21వ రోజు ఘనంగా బారసాల నిర్వహించారు. ఆ చిన్నారికి హాసిని అని పేరు పెట్టారు. ఆ పేరుకు తగ్గట్టుగానే ఆ పాప నవ్వుతూ ఇల్లంతా సందడి చేయటం మొదలుపెట్టింది. హాసిన్ రాకతో ఆ ఇల్లు పూర్తిగా మారిపోయింది. ఎప్పుడు గంభీరంగా పద్ధతులు అంటూ ఉండే రాజలక్ష్మి ఇప్పుడు హాసినితో పాటు చిన్న పిల్లలా మారిపోయి ఆడుకోవటం అందరినీ ఆశ్చర్యపరిచింది. తన మనవరాలి కోసం ఎన్నో ఆటబొమ్మలు తెప్పించి ఆ బొమ్మల మధ్య కూర్చుని కథలు చెబుతూ సమయం గడపటం రాజలక్ష్మికి దినచర్యగా మారింది. కార్తీక్ ఆఫీస్ నుంచి రాగానే ముందుగా హాస్యాన్ని ఎత్తుకుని ముద్దాడేవాడు. సాహితికి ఒక పక్క కూతురు, మరో పక్క భర్త, ఇంకో పక్క ప్రేమను పంచే అత్తగారు. ఇంతకంటే గొప్ప జీవితం ఏముంటుంది అనిపించేది. హాసినికి 2 ఏళ్ళు వచ్చాయి. ఇల్లు పాపబాతలతో సాహితి పూర్తిగా బిజీ అయిపోయింది. ఒకరోజు రాత్రి కార్తీక్ సాహితి మాట్లాడుకుంటూ ఉన్నారు. సాహితి హాసిని పుట్టాక నీకంటూ ఎలాంటి సమయం లేకపోయింది. నీకు ఫ్యాషన్ డిజైనింగ్ అంటే చాలా ఇష్టం కదా. ఇంట్లోనే ఉంటూ ఆన్లైన్లో ఏదైనా బోటిక్ లాంటిది స్టార్ట్ చేయొచ్చు కదా అని కార్తీక్ సలహా ఇచ్చాడు. సాహితికి ఆలోచన వచ్చినా అదంతా ఇప్పుడు ఎందుకులే కార్తీక్, పాప అల్లరి ఎక్కువైంది, దాని వెంట పడ్డానికి రోజు సరిపోతుంది, పైగా అత్తయ్య గారు ఏమనుకుంటారో అంటూ వెనక్కి తగ్గింది. మరుసటి రోజు ఉదయం వాళ్ళ సంభాషణ విన్న రాజలక్ష్మి సాహిత్ దగ్గరకు వచ్చింది. సాహితి, రాత్రి కార్తీక్ చెప్పిన మాటల్లో నిజముంది. ఆడపిల్లకి చదువు ఏదైనా సాధించాలన్నా తపన వృధా పోకూడదు. నా కాలంలో పరిస్థితులు వేరు, ఇప్పుడు మీ కాలం వేరు. నీకు ఇష్టమైన పని నువ్వు చెయ్యి, వ్యాపారం మొదలుపెట్టు. హాసిని బాధ నాది, నేనున్నాను కదా, నీకెందుకు భయం అని భుజం తట్టి ప్రోత్సహించింది. అత్తగారి నోటి నుంచి ఆ మాటలు వినగానే సాయిత ఆనందానికి అవధుల్లేవు. అత్తగారు కేవలం ఇంటి బాధ్యతల్లోనే కాదు, తన కలలకు కూడా మద్దతుగా నిలుస్తుందని ఆమె ఊహించలేదు. రాజలక్ష్మి కార్తీక్ల ప్రోత్సాహంతో సాహితి ఆస్ని కలెక్షన్స్ పేరుతో ఒక చిన్న ఆన్లైన్ బోర్డు ప్రారంభించింది. ఆమె డిజైన్లకు మంచి స్పందన రావటం మొదలైంది. ఒక పక్క గృహిణిగా, మరో పక్క చిన్న వ్యాపారవేత్తగా సాహితి తనను తాను నిరూపించుకుంది. ఒక ఆదివారం సాయంత్రం ఆకాశంలో మబ్బులు కమ్మి సన్నగా చినుకులు పడుతున్నాయి. బాల్కాన్లో ఉయ్యాల మీద రాజలక్ష్మి కూర్చొని హాసినికేదో పద్యం నేర్పిస్తుంది. హాసిని తన ముద్దు ముద్దు మాటలతో దాన్ని పలుకుతూ అప్పుడప్పుడు అత్తమ్మ బుగ్గలు పట్టుకుని ఆడుకుంటుంది. హాల్లో కూర్చొని ల్యాప్టాప్లో పని చూసుకున్న కార్తీక్ అక్కడే కూర్చొని బట్టల డిజైన్లు గీస్తున్న సాహితి ఇద్దరు ఆ దృశ్యాన్ని చూసి నవ్వుకున్నారు. కార్తీక్ సాహితి చేతిని పట్టుకుని, చూసావా సాహితి, ఒకప్పుడు ఇల్లు ఎంత నిశ్శబ్దంగా ఉండేదో, ఇప్పుడు ఎంత సంజీవంగా ఉందో. అమ్మలా పాత కాఠిన్యం పూర్తిగా కనుమరుగైంది. మన హాసినితో పాటు అమ్మ కూడా మళ్ళీ చిన్నపిల్ల అయిపోయింది అని అన్నాడు. సాహితి ప్రేమగా అతని వైపు చూస్తూ, అవును కార్తీక్, అసలైన కాపురం అంటే ఒకరినొకరు భరించడం కాదు, ఒకరినొకరు అర్థం చేసుకోవటం. మనం ఎదుటివారికి ప్రేమను పంచుతూ పోతే వాళ్ళలో ఎంత కాఠిన్యం ఉన్నా అది కరిగిపోక తప్పదు. ఈరోజు నా అత్తగారు నాకు కన్న తల్లి కంటే ఎక్కువ, నా కూతురికి గొప్ప నాన్నమ్మ, నా కలలకు ప్రాణం పోసిన మార్గదర్శి. ఈ ఇల్లే నా స్వర్గం అంది గర్వంగా. కార్తీక్ ఆమెను దగ్గరకు తీసుకున్నాడు. వారిద్దరి నవ్వుల మధ్య, బాల్కనీలోంచి వినిపిస్తున్న హాసిని ముద్దు మాటల మధ్య ఆ కొత్త కాపురం ఒక అందమైన, ఆదర్శవంతమైన కుటుంబంగా శాశ్వతమైన పునాదులు వేసుకుంది. ప్రేమ, ఓర్పు, నమ్మకం ఉంటే ఏ బంధమైన పూలదారమే అని ఆ ఇల్లు నిశ్శబ్దంగా లోకానికి చాటుతుంది. ఈ కథ ఇంతటితో సమాప్తం. మరిన్ని మంచి స్టోరీస్ కోసం నా ఛానల్ని ఫాలో అవుతూనండి. థ్యాంక్ యూ ఫర్ లిసనింగ్.